వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం ఏమున్నా కానీ మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది. బండ్లు రానికి మాకు చాలా ప్రాబ్లం అక్కడ. ఇప్పటికి లేదు. ఇంత పెద్ద డ్రైనేజ్ అనేది అది ఇప్పటికి ఏం లేదు. అది ఒక ప్రాబ్లం చూసలే. మా నాగేందర్ చూసి తీసుకుపోయినాం. ఆయన అన్నాడు సరే చూద్దాం కానీ అప్పుడు మధ్యలో చెప్పించి మళ్ళీ అదే ప్రాబ్లం వస్తున్నారు. దాన్ని ఏందని చూసలేదు. మళ్ళీ కార్పొరేటర్ ఉండి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, చూసుకొని ఏందో చూసుకొని చేస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. మన నెక్స్ట్ నిలబడతా అంటే మనం చేస్తే నిలబడితే ఎవరైనా పని చేయడానికి అదే అవుతారు. ఆమె ఏం పని చేయలేదు ఇప్పటివరకు, ఏం చేయని మనం నిలబడితే ఎమ్మెల్యేలకు మేము చేస్తామంటే మేము చేయలేము అమ్మ. ఆమె ఏమో పని చేసి చూపిమను. మా కాలనీలో ఇప్పటివరకు ఇంత పని లేదు మా దగ్గర. ఆమె నిలబడ్డది అంతే, వేరేదేం లేదు. అంటే ఆమెని బీఆర్ఎస్ పార్టీలోకి కూడా పిలుచుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఖైరతాబాద్ లో పోటీ చేయాలని అనుకుంటున్నారు అని కూడా అంటున్నారు. మరి ఆమె ఒకవేళ వెళ్ళే అవకాశం ఉందంటారా? చెప్పలేమమ్మా. ఇప్పుడు బీఆర్ఎస్ కి మా నాగేందర్ గారికి ఇస్తే కార్డు, అది టికెట్, మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ కి అని చెప్పి వాళ్ళు పిలిస్తే పోనీకే అమ్మ రెడీ ఉంటది. అదేం లేదు. ఈయన నాగేందర్ మాడే పార్టీలు ఆమె మాడడానికి రెడీ ఉంది. వైఎస్ఆర్ కి బీఆర్ఎస్ కి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన అన్ని పార్టీలు మా నాగేంద్ర బి అల్లకి ఆమె నడుస్తుంది. అట్లా ఎవరిదైనా అది ఉంటది కదా. ఇక టికెట్ గెలవాలంటే ఇళ్ళకైనా పోవచ్చు. అది చెప్పలేము. మా నాగేంద్ర మళ్ళీ బీఆర్ఎస్ కన్నా పోవచ్చు, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ కన్నా వీళ్ళు రావచ్చు. అట్లా ఉన్నాయి. మరి ఆయన మారినట్టు అంటే ఆధారాలు కూడా ఉన్నాయి కదా. ఇటు కాంగ్రెస్ తరపు నుంచి సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసి ఒకటి ఆయన ఎంపీకి నిలబడారు కాంగ్రెస్ కి. ఆయన కాంగ్రెస్ అన్నట్టు అందరు అంటున్నారు. ఇక కాంగ్రెస్ కేనే ఉంటారు. ఆయన కాంగ్రెస్ కి రాజీనామా చేస్తా అంటారు కానీ ఎప్పుడు చేస్తా తెలియదు. ఉప ఎన్నికలు అయితే కంపల్సరీ ఉన్నాయి ఖైరతాబాద్ లో. ఉప ఎన్నికలు వస్తే దానం నాగేంద్ర ఖచ్చితంగా నిలబడతారంటారా? దానం నాగేంద్ర నిలబడతాడు, ఆయనే గెలుస్తాడు. వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. వేరే వాళ్ళు నిలబడ్డా ఆయన గెలవని. బీఆర్ఎస్ కి గట్టి నాయకులతో పోలేరు. ఇక పిలిస్తే దానం నాగేంద్రన్ నిలబడితే విజయారెడ్డి లేకుంటే విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటది బీఆర్ఎస్ లా. ఇస్తే ఆయనకు టికెట్ లేకుంటే ఈమెకు పిలిస్తే లేదా విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి ఒకటి, విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్.